డిఓపి అమర్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సుధా, దీనికి అవసరం సార్ వాళ్ళు పోతున్నారు. ఉంది కానీ 90s లో ఎలా ఉండే పరిస్థితి అనేది చాలా మందికి, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత మందికి తెలుసు 90s లో సిచ్యువేషన్ ఎలా ఉండేది అనేది? నిజంగా చాలా మంది రేస్ చేశారు హ్యాండ్స్. నిజంగా 90s లో మన పరిస్థితులు వేరేలా ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాసు నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రావడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఒక పోరాటం, ఒక యుద్ధమే. కానీ ఆ చరిత్ర మనకి తెలియాలి, ఆ యొక్క స్టోరీ ఏంటి అనేది మనకి తెలియాలి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ కష్టం ఏంటి అనేది మనకి తెలియాలి అన్న ఉద్దేశంతో సర్కారు బాయి అనే చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. అండ్ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి, ఖచ్చితంగా మనందరినీ అలరించబోతుంది. అండ్ సో ఇప్పుడు మనం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఒకసారి ఈ రోజు రిలీజ్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడికి వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇటువంటి సినిమాలను ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్లీజ్ ఒక్కసారి మీ అందరి కరతాళ ధ్వనులతో ఇక్కడికి వచ్చిన అతిథులకు కూడా ఒకసారి చెప్పండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సర్కారు బాయి నిజంగా డైరెక్టర్ గారు నన్ను ఆఫీస్కి పిలిచినప్పుడు క్యారెక్టర్ చెప్పాడు. సో ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే టైటిలే ప్లస్ పాయింట్, సర్కారు బాయి. సో ప్రొడ్యూసర్ గారు, గురువు గారు, ఆయన ఎన్నో రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. సో నిజంగా నేను గురువు గారు అని భావిస్తాను మిమ్మల్ని. సో ఆయన కసి ఉన్న మంచి ప్రొడ్యూసర్. సో తెలంగాణ బ్యాక్డ్రాప్ నుంచి వస్తున్న ఇది కూడా సినిమా. సో ఇది కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్లకు కూడా, ఆర్టిస్టులకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాను బ్రెస్ చేయడానికి వచ్చిన గౌరవనీయులు తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి స్వాగతం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నిజంగా మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు చిన్న సినిమాలకి ఎంతో హెల్ప్ చేస్తుంటారు కాబట్టి సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో నాది మంచి క్యారెక్టర్, మా హీరో శ్రీరామ్, మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. సో ఈ సినిమా కూడా మా శ్రీరామ్కు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హీరోయిన్ గారు మీరు కూడా చాలా బాగున్నారు, మీకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముందుగా మా మేనేజర్, మా బ్రదర్ మధు గారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మెయిన్ టైటిలే చాలా ఇంపార్టెంట్, సర్కార్ బాయి అని. సో సర్కార్ ఇప్పుడు మనకి ఎక్కడ కావాలంటే అక్కడి మనది, మన ప్రాంతం, మన స్థలం అని అనుకుంటున్నాం. కానీ ఒకప్పుడు అన్ని సర్కారుకి సంబంధించినవే ఉండేవి. వాళ్ళకి సంబంధించిన లిమిట్స్ కానీ, లేదా ఆ ఊరికి సంబంధించిన పెద్ద మనుషులు కానీ, వాళ్ళ పెత్తనం కానీ అంత మన మీద ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్ని వేరుగా ఉన్నాయి. బట్ అయినా మన చరిత్ర మనకి తెలియాలి, మనం ఎలా ఉండే వాళ్ళం ఏంటి అనేది తెలియాలి. దాని నుంచి మనం చాలా నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ చిట్టుబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మోహన్ బైరాగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తమ్మారెడ్డి గారికి, అలాగే హీరో శ్రీరామ్, ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి అన్న, అలాగే జనార్దన్ రెడ్డి అన్న, హీరోయిన్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా ఒకసారి అభినందనలు. ఎందుకంటే దాదాపుగా అంటే ఈ సినిమాకి పనిచేస్తున్నటువంటి మెయిన్ కోర్ టీం ఏదైతుందో అంతా కూడా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజా ఉద్యమాల నుంచి పనిచేస్తూ వచ్చిన వాళ్ళం. ఒక 2 years బ్యాక్ కూడా తెలంగాణ అంశంలో తెలంగాణ సినిమా వేదిక అనేది ఒక స్టార్ట్ చేసి ఈ అంశంలో ఫైట్ చేస్తున్నాయి. తెలంగాణకు సంబంధించిన సినిమా రంగానికి ఫైట్ చేస్తున్నాయి, సినిమాలు కూడా తీయాలని ఒక ఆలోచనతోటి ఇది ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నాం డెక్కన్ ఫిలిమ్స్ నుంచి. అంతకుముందు ప్రఫుల్ రామరెడ్డి గారు ఒక 3 సినిమాలు తీశారు. లారాకు ఇది ఫస్ట్ డైరెక్షన్. మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. హలో, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వేదిక అలంకరించిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, ప్రఫుల్ రామన్న గారికి, అలాగే అందరు బైరాగ్ గారికి అందరికీ నమస్కారం.
మెయిన్ చిట్టుబాబు అన్నట్టు ఈ సర్కార్ బాబు టైటిల్ ముఖ్యమైన అందరం ఇంకా బాగా నడుస్తా అని చెప్పేసి ఆ టైటిలే మెయిన్. కాబట్టి నాకని పెద్దవాళ్ళు చాలామంది మాట్లాడగలుగుతున్నారు. ఇంత ఇంకైతే నేనేం మాట్లాడలేను. ఓకే. బాయ్ హీరో నిమ్మల శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీరామ్ నిమ్మల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ చీఫ్ గెస్ట్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు కొత్త వాళ్ళని, కొత్త డైరెక్టర్ని, కొత్త యాక్టర్స్ని, అలాగే చిన్న సినిమాలు అంటే బడ్జెట్లో వచ్చినాయి, ఎఫర్ట్లో మాత్రం ఎప్పుడు సమానంగా అందరితో. సో మాలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ టు ద ఈవెంట్ స్టోరీ, ఈ స్టోరీ నాకు రావడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. బికాస్ కెరియర్ బిగినింగ్లో ఇలాంటి ఒక పీరియాడికల్ సినిమా అంటే వింటేజ్ కావచ్చు, లేదా తెలంగాణ సాయుధ పోరాటం గురించి మనం ఎన్నో విన్నాం, ఎన్నో చూసాం. సో ఈ మధ్య అలాంటి సినిమాలు మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఒకప్పుడు దాసనారాయణరావు గారు, అలాగే ఆర్ నారాయణమూర్తి గారు ఇలాంటి సినిమాలు చేసి వాళ్ళు జనాలకు చూపించే వాళ్ళు ఎలా ఉండేది, తెలంగాణ సమాజంలో ఎలా ఉండేది, ఇలాంటి ఒక పరిస్థితులు ఉండేవని చెప్పి మనకు వాళ్ళ ద్వారా తెలుసు. వాళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సర్కారు బాయ్ అనే సినిమా మా లారా గారు ఈ సినిమా తెగించడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లారా గారికి వెరీ బిగ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. అండ్ కమింగ్ టు మా ప్రొడ్యూసర్ గారు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి గారు, ఆయన ఒక్క దాంట్లో కాదు అన్నిట్లో ఉన్నారు. ఆయన దేని గురించి చెప్పాలన్నా చాలా టైం పడుతుంది. సో నేను ఎక్కువ మాట్లాడాను కూడా. ఆయన ఎప్పుడు చూసినా కూడా నాకు ఎవరో ప్రొడ్యూసర్, ఎవరో ఆయన బయట వ్యక్తి అన్నట్టు ఎప్పుడు అనిపించదు. మా ఇంట్లో మా ఇంట్లో ఒక పెద్ద మనిషి లాగా, మా పెద్ద దిక్కు లాగా. ఇప్పుడే వచ్చేసిన విఎన్ ఆదిత్య గారికి మీ అందరి కరతాళ ధ్వనులతో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, ఈ సినిమాని వెల్కమ్ చేయడానికి వచ్చినందుకు అండ్ అలాగే ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. లారా గారిని ఆదిత్య గారికి బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హీరో గారు ఇప్పుడే మా ఈవెంట్ని ఆశీర్వదించడానికి వచ్చిన మరొక గెస్ట్, మా చీఫ్ గెస్ట్ విఎన్ ఆదిత్య గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్, థ్యాంక్ యూ సో మచ్. సో యా, థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ ప్రఫుల్ రామ్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మా ఇంట్లో మనిషిలాగే అనిపిస్తారు. నన్ను ఎప్పుడు ఏదో గైడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. నన్ను అడిగినప్పుడు అందరూ బాగున్నారు అంటే మా ఇంట్లో పెద్ద మనిషి బాగోగులు తెలుసుకోవడానికి అడుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ బిగ్ సపోర్ట్ టు అవర్ టీమ్ అండ్ మీ. అండ్ వర్షిక, షీఈ్ సో బ్యూటిఫుల్, షీఈ్ లుకింగ్ రియలీ గార్జియస్. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ వర్షిక. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అండ్ ఈ సినిమాలో నేను పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో అంటే మేము ఎన్ని సినిమాలు చేసినా ఆ జనాల దాకా రీచ్ అవ్వాలంటే అది మీ వల్లే. మీరే బ్రిడ్జ్. మేము ఎవరికి భయపడతాం, మీకు భయపడతాం, మీ రెస్పెక్ట్ ఇస్తాం, ఎవరికి ఇచ్చినా చెప్పినా. డెఫినెట్లీ మీ సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
హాయ్ అందరికి, నా నేమ్ వర్షిక. సో నేను ఇయర్ మిస్ హైదరాబాద్ 2026 అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మెయిన్లీ బిగ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ దిస్ ప్రాజెక్ట్ టు మీ. సో ఇట్ వాస్ వెరీ క్విక్ డెసిషన్, చాలా క్విక్ ఉండే, జస్ట్ 1 డేలో నన్ను సెలెక్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఈ మూవీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. సో ఐ థాట్ లైక్ దిస్ విల్ బి ఎ గుడ్ మూవీ అండ్ ఆడియన్స్ ఎవ్రీ వన్ దే విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. ఇట్స్ ఎ నేషనల్ అవార్డ్ విన్నింగ్ కైండ్ ఆఫ్ మూవీ అనిపించింది నాకు డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్స్ టు లక్ష్మణ్ గారు అండ్ హేమంత్ గారు ఫర్ రెఫరింగ్ మీ. అండ్ తెలుగు వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. నేను కూడా మీ తెలుగు అమ్మాయి, అందరూ ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆడియన్స్ ప్లీజ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు చూడండి, తెలుగు వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ గారు, విఎన్ ఆదిత్య గారు, ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి అన్న, హీరోయిన్స్ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ సినిమా మరుగున పడ్డ చరిత్రను బయటికి తీసుకొస్తుంది. ఈ సినిమా ప్రజల కన్నీళ్లను చూపిస్తుంది. ఈ సినిమా ఆనాడు అణగారిన వర్గాలకు సంబంధించిన ఒక కన్నీటి వేదన చూపిస్తుంది. 85లో ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నుంచి మంజూరు అయిన సర్కార్ బావి దగ్గర సాటి మనుషులకు వాటర్ ఇవ్వకుండా అంటరాని వాళ్ళుగా చూపించిన ఆ కన్నీటి కథని ఈ సర్కార్ బావి రూపంలో నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ సినిమా ఏదో ఆకాశం నుంచి లేదా ప్రజలకు సంబంధం లేని కథ నుంచి రాలేదు. ఈ సినిమా ప్రజల నుంచి, ప్రజల కథని, ప్రజల్ని మళ్ళొక్కసారి ఒక 85 నాటి ప్రజల యొక్క, తెలంగాణ పల్లెల యొక్క, మారుమూల పల్లెల యొక్క, అంటే వంటి మీద సరిగ్గా బట్టలేని ప్రజల జీవన స్థితిని ఈ సినిమా తెర మీద చూపిస్తుంది. ఇది చరిత్రతో పాటు వాస్తవాల్ని కూడా ఈ సినిమా ప్రజల ముందు ఉంచుతుంది. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇది ఆనాటి యొక్క రాజకీయ పరిస్థితిని, తెలంగాణ ప్రాంతాల యొక్క పరిస్థితిని ఈ సినిమా మన కళ్ళ కట్టినట్టు చూపిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. మీడియా మిత్రులు సహకారం ఈ సినిమా ఖచ్చితంగా అవసరం. సినిమా చిన్నదా పెద్దదా అది కాదు, కానీ సినిమాలో మనం ఏం చెబుతున్నాం, ఆ చెబుతున్న విషయం అది చిన్నదా పెద్దదా, అది మనకు సంబంధం ఉందా లేదా, అది ప్రజల్లోకి వెళుతుందా లేదా అనేదే అది ప్రధానం. కాబట్టి చిన్న సినిమా పెద్ద సినిమా అంటే బడ్జెట్లో చిన్న సినిమాని పెద్ద సినిమాని పోల్చలేం. కానీ నా దృష్టిలో చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ప్రజల కంటెంట్ని, అంటే ఇది నాది ఇది మనది అని ఒక చూపించే దాంట్లో సక్సెస్ అయితే అది పెద్ద సినిమాగా నేను భావిస్తా ఉన్నా. కాబట్టి మీడియా మిత్రులు కూడా ఈ సినిమాని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాలాంటి వాళ్ళని, అంటే తెలంగాణ మారుమూల యొక్క కథని తెర మీద తీసుకొస్తున్న మాలాంటి వాళ్ళని కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రోత్సహించాలని, చిన్న సినిమాలకి ఎప్పుడు కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అందుబాటులో ఉంటారు, ప్రోత్సహిస్తారు. ఒకటే రోజులో మేము కాల్ చేసినాం, సార్ మీరు ఖచ్చితంగా రావాలి అని. లేదబ్బా నాకు సినిమా పనులు ఉన్నాయి, నేను రాలేను, బిజీగా ఉన్నా అని చెప్పేసి అంటే, సార్ మీలాంటి వాళ్ళే మేము చూస్తూ పెరుగుతూ ఉన్నాం, మీలాంటి వాళ్ళు ఈ సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అంటే వాస్తవాల ఆధారంగా, అంటే ప్రజల కల్చర్ ఆధారంగా వచ్చే సినిమాలని సార్ లాంటి వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేస్తారు. సార్ భావజాలం కూడా అదే. కాబట్టి సార్ లాంటి వాళ్ళ సపోర్ట్ మాకుంటే బాగుంటుంది, సార్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్న టైంలో మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా నేను ఈ సినిమాకి వస్తాను, ప్రోత్సహిస్తానని చెప్పేసి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్నారు. సార్కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమాని ప్రోత్సహించాలని, ప్రజలు ఆదరించాలని కోరుతాను. భారతదేశం అంతా ఉంది నీటి సమస్య. గతంలో మనకి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈవెన్ తెలంగాణలో కానీ మాలపల్లెల్లో సపరేట్గా దూరంగా ఉండి వాళ్ళని ఈ దొరల బావుల్లో, దొరల దగ్గర చెరువుల్లో కూడా నీళ్లు తాగనిచ్చేవారు కాదు, బావుల్లో కూడా తాగనిచ్చేవారు కాదు. ఆ తర్వాత 85లో నాకు జరిగింది. కొంచెం ఊళ్ళో కానీ చాలా కేసులు జరిగింది. చాలా ఈ చెరువు నీళ్ల దగ్గర కొట్టుకున్న కథలు చాలా మంది కేసులు ఉన్నవాడి దాకా, కారంచెడు కేసు అంటే ఉన్నవాడి దాకా జరుగుతుంది, చుండూరు కేసు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయిపోయిన స్వతంత్రం వచ్చి ఇంకా ఈ దేశంలో ఇంకా అలాగే ఉంది, మారలేదు. ఇంకా చాలా మార్పు వచ్చింది, మారలేదని నేను అన్ను, మారింది కానీ మారాల్సినంత మారలేదు ఇంకా.
సో ఆ సమస్య కొత్త సమస్య కాదు, ఇంకా ఉన్న సమస్య. డైరెక్టర్ గారు చెప్పినట్టు ఈ సమస్యలు పరిష్కారం చేస్తానికి సినిమా మాధ్యమం తీసుకుని ఆయన ఈ సమస్య చెప్పడం. మేము పలాస సినిమాలో కూడా చెప్పాం ఇదే పాయింట్ మధ్య 2020లో. సో ఇది చేయటం బాగుంది, అద్భుతంగా ఉంది. కానీ మామూలుగా మేము అందరం సినిమా అయిపోయినాక పిలుస్తారు. రాజిత్య గారు చెప్పినట్టు ఎప్పుడు దాకా నాకు తెలియదు సినిమా పోస్టర్ లాంచ్ అంటే సినిమా రిలీజ్ ఏమో ప్రీ లాంచ్ ఏమో అనుకున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. అయితే మా హీరోయిన్ గారు ఏమా పేరు వర్షిక ఎంఏ ఉంది. తెలుగు వాళ్ళని ప్రోత్సహించండి, తెలుగు వాళ్ళని అందరం ప్రోత్సహిస్తామమ్మా. యాంకర్ కరెక్ట్గా చెప్పింది ఆ అమ్మాయి. నువ్వు బాగున్నావు, అన్నీ బాగున్నాయి, కానీ తెలుగు వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహించకుండా లేదు ఇండస్ట్రీ. తెలుగు వాళ్ళ కోసమే మేము చాలా సినిమాలు చేశారు, చాలా సినిమాలు తెలుగు వాళ్ళు వచ్చారు. ఎందుకు నిలబడలేదు, ఎందుకు నిలబడ్డారు, నిలబడ్డ వాళ్ళు ఎందుకు నిలబడ్డారు, నిలబడిన వాళ్ళు ఎందుకు నిలబడలేదు అనేది మీలాంటి పిల్లలు నేను తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం టీవీల్లో వాటిల్లో కమిట్మెంట్ కాంప్రమైజ్ అనేది చెప్తారు. నువ్వు బాగున్నావు, నువ్వు కమిట్మెంట్ ఇవ్వక్కర్లేదు, కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, యాక్టింగ్ మాత్రం బాగా చెయ్యి. డెఫినెట్గా నీ పెర్ఫార్మెన్స్తో నువ్వు నిలబడగలవు. సో తెలుగు వాళ్ళకి ఇవ్వాలంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది పెర్ఫార్మెన్స్తో పట్టండి, అంతేగాని వేరే అన్ని ఊరికే చెప్పిన మాటలు వినకండి. అవన్నీ సగం అర్ధ సత్యాలే, పూర్తి సత్యాలు కాదు కానీ అర్ధ సత్యాలు. సో ఆల్ ది బెస్ట్ అమ్మా, అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. త్వరగా సినిమా తీసి బాబు, మంచి సినిమాలు తీయండి, అవసరం తీసి రిలీజ్ చేయండి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.